కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో టీడీపీ యువనేత ఇంజరపు దుర్గాబాబు తన సొంత స్థలంలో 2,60,000 రూపాయలతో లైట్లతో నెట్ కాంపౌండ్ వాల్తో వాలీబాల్ స్టేడియం నిర్మించారు. ఈ స్టేడియంను సోమవారం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ప్రారంభించి యువతకు అంకితం చేశారు. అనంతరం యువతకు స్టేడియం నిర్మించిన దుర్గాబాబును అభినందించిన నవీన్ ఈ సందర్భంగా దుర్గాబాబు, రేఖా బుల్లిరాజులు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడా స్ఫూర్తితో వాలీబాల్ ఆడుకుంటారని, తద్వారా దేహ దృఢత్వం, స్పోర్ట్స్ కోటాల ఉద్యోగాలు వంటి అవకాశాలు లభిస్తాయని, ఈరోజు నా సొంత స్థలంలో 2,60,000 రూపాయలతో ఈ స్టేడియం నిర్మించామని, మా యువ నేత జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, అత్తులూరి నాగబాబు, దేవరపల్లి మూర్తి, పల్లెకొండ భద్రం, సర్వసిద్ధి రాము, ఎస్ఐటి రఘునందరావు, అత్తులూరి శ్రీనిబాబు, సియాడుల పెద్దకాపు, ఎస్ఏ గపూర్, ఆకుమర్తి గణేష్, చింతా భద్రారావు, వి సుబ్రహ్మణ్యం, కురుమాల శ్రీను, ఎన్ వీరబాబు, కొండెపూడి వెంకటరమణ, గానింకలకు కొండెపూడి భీమరాజు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఫోటో తీసుకున్నా ఎదురు నుంచి అందరం బాబు టీం మీరేనా ఆడతారా మీరు? అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మలిసెల గ్రామంలో వాలీబాల్ కోర్టు కట్టడం జరిగింది. 2,50,000 ఎట్టి నా సొంత డబ్బులు ఎట్టి వాలీబాల్ కోర్టు తయారు చేసి నా సొంత స్థలంలో ఇచ్చానండి. కుర్రోళ్ళందరూ వేరే వ్యసనాలకు అలవాటు అవ్వకుండా, వేరే మార్గాన్ని, తప్పు మార్గాన్ని ఎన్నుకోకుండా ఉండడం కోసం నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ వాలీబాల్ కోర్టు నిర్మాణం జరిగింది. మన ప్రియతమైన నాయకుడు జ్యోతి నవీన్ కుమార్ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇదే కంటిన్యూగా జరిగి అందరూ కూడా ఇక్కడ బాగుండాలని, ఏ గొడవ లేకుండా ఆడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగ్గంపేట మండలం మలిసాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంజరపు దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో వాలీబాల్ కోర్టు నిర్మించడం జరిగింది. పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి అలవాట్లతో ఉండాలి, చెడు అలవాట్లకు వెళ్ళకుండా ఉండాలి. క్రీడ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. క్రీడ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. వారి చదువు డెవలప్మెంట్ అవుద్ది. ముందు ఉద్యోగాలు కూడా, స్పోర్ట్ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయన సుమారు 2,60,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ కోర్టును తయారు చేసి ఇక్కడ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. పిల్లలందరూ కూడా క్రీడాకారులుగా తీర్చిదిద్ది వాళ్ళకి ఉన్నతాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు మన ప్రీతమ నాయకులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ గారి చేతుల మీదుగా ఈ కోర్టుని, అదేవిధంగా వాలీబాల్ టోర్నమెంట్ను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాయకులు, మలిసాల గ్రామంలో ఉన్న యువత అందరూ కూడా పాల్గొని ఈ క్రీడా స్ఫూర్తిని, అలాగే దుర్గ గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మొత్తం అందరూ ముందుకు వచ్చారు. ఆ విధంగా వారందరూ కూడా క్రీడా స్ఫూర్తితో దుర్గ గారు ఏ ఆశయంతో అయితే పెట్టారో ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి వారు క్రీడా స్ఫూర్తితో మంచి క్రీడాకారులుగా ఎదిగి జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో పోటీలకు వెళ్ళి దుర్గ గారి ఆశయాన్ని సాధిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.